2019కు ముందు ఏ అసత్య ప్రచారాలు చేశారో ఆనాటి ప్రభుత్వం అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలనలో కొనసాగిస్తూ రాష్ట్రానికి ఒక దిశ ఏర్పాటు చేస్తున్న సందర్భంలో కూడా నాడు వైసీపీ ద్వారా చేసిన దుష్ప్రచారాల ప్రభావంతో ఆ ఎన్నికల్లో వాళ్ళకు కొంచెం లబ్ధి చేకూరింది కాబట్టి ఈ టెన్యూర్ కూడా అదే స్ట్రాటజీని ఎంచుకొని ఈనాటి మా ప్రభుత్వం అభివృద్ధిని సంక్షేమాన్ని సంపాదనలో కొనసాగిస్తూ పౌర సేవలను మనమిత్ర యాప్ ద్వారా ప్రజలకు చేరువ చేస్తూ జగన్మోహన్ రెడ్డి నుంచి వారసత్వంగా దక్కిన లక్షలాది రెవెన్యూ ఫిర్యాదులను కూడా ఒక క్రమ పద్ధతిలో పరిష్కరిస్తూ వీలైనంత వరకు ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూ శాంతి భద్రతలను కాపాడుతూ క్రైమ్ రేటును కూడా తగ్గించే ప్రయత్నంలో మేము ఉంటే అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో రాష్ట్రం నుంచి దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా ఆ మూలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ముడిపడి ఉండే అటువంటి స్థితి నుంచి మా ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 2024 జూన్ 12 మేము పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే మా ప్రభుత్వం ద్వారా ఈగల్ అని చెప్పని ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి రాష్ట్రం నుంచి పూర్తిగా గంజాయి సాగుని నిర్మూలించడం జరిగింది.